రామగుండం నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రెస్ క్లబ్లోని సమావేశంలో కేసీఆర్ హయాంలో సువర్ణ పరిపాలన కొనసాగిందని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని తెలిపారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరుగుతున్నటువంటి విషయాల పట్ల చర్చిద్దామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్కి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మీరు గడిచినటువంటి 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వము ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి ప్రభుత్వం. ఆ పరిపాలన మీరు చూసిండ్రు. ఆ వేళ జరిగినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రజలందరికీ ఎరికే. గడిచినటువంటి 18 నెలల కాలంగా తెలంగాణ మొత్తంలో మరీ ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన ఏంది అనేది మీ అందరికీ ఇక్కడ జరుగుతుంది. ఏంది అలా అయితే కూల్చడాలు, లేకపోతే స్కాములు, లేకపోతే దందాల పేరు మీద దోచుకోవడాలు. వీళ్ళు అసలు గద్దెనెక్కడమే 6 హామీలు 420 అబద్ధపు వాగ్దానాల మీద గద్దెలెక్కింది. ఇలాంటి దాకా 6 హామీల్లో అర హామీ కూడా నెరవేర్చినటువంటి పాపాన పోలేదు. మొన్నటికి మొన్న చూసినాం మనం ఇక్కడ చౌరస్తా మీద. గతంలో కూల్చింది వీళ్ళే, దానికి ఆపోజిట్లే కట్టుకోమని చెప్పిండ్రు వీళ్ళే. పాపం ఒక్కొక్క వ్యక్తి మరి 80,000 1,00,000 పెట్టుకొని ఒకటి కట్టుకుంటే షెడ్లు మళ్ళీ వచ్చి వాళ్ళే కూల కొడతారు. మున్సిపల్ అధికారుల పేరు మీద వాళ్ళు వచ్చి కూల కొడతారు. అరే నిన్నగాక మొన్న పోచమ్మ మైదానం దగ్గర ఏం జరిగిందో మీరు చూసిర్రు. ఆడ కూడా ఒకటి కూల్చడం, హైకోర్టు స్టే ఉన్నప్పటికీ దాని గురించి ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదు అంటే ఇక్కడ హైకోర్టు స్టేలు, హైకోర్టు నోటీసులు కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వం లేదు ఇక్కడ ఈ నియోజకవర్గంలో. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి కళ్ళు పెట్టి చూసి అన్నా నాకు ఈ సాయం చేసి పెట్టు అని అడిగే దమ్ము ధైర్యం ఒక్క కామన్ పర్సన్ లేదు ఇక్కడ. ఆయనతో అవకాశం ఇచ్చినాక కథం నియోజకవర్గంలో ఉండేది వారం రోజులంట, హైదరాబాద్లో 3 రోజులు, లేకపోతే అమెరికా, లండను, దుబాయ్.